హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే రైల్వే లైన్లలో ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఈ వరంగల్ కాజీపేట సెక్షన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం గుండా నిత్యం చాలా రైళ్లు అనేవి ప్రయాణాలని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ విజయవాడ అలాగే కాజీపేట ఎఫ్ క్యాబిన్ నుండి ఇటు బల్లార్ష సైడ్ గ్రాండ్ ట్రక్ రూట్ అనేది ఉండడంతో ఈ సికింద్రాబాద్ వెళ్లే రైళ్లే కాకుండా ఇటు ఈ గ్రాండ్ ట్రక్ రూట్ లో ఈ బల్లార్ష సైడ్ వెళ్లే రైళ్లు కూడా విజయవాడ నుండి కాజీపేట సెక్షన్ లో చాలా వరకు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే కాజీపేట నుండి సికింద్రాబాద్ మధ్యలో ఇటు గ్రాండ్ ట్రక్ రూట్ నుండి వచ్చే రైళ్లు, ఇటు విజయవాడ సెక్షన్ నుండి వచ్చే రైళ్లు, ఈ రైళ్లు అనేవి ఈ సికింద్రాబాద్ కాజీపేట సెక్షన్ లో కూడా చాలా రైళ్లు అనేవి ప్రయాణిస్తాయి. ఇప్పటి వరకు డబుల్ లైన్ మాత్రమే అందుబాటులో ఉన్న సికింద్రాబాద్ కాజీపేట, కాజీపేట విజయవాడ, ఇక్కడ కాజీపేట బల్లార్ష, వీటన్నిటిని త్రిబ్లింగ్ చేయాలని రైల్వే శాఖ భావించింది. అందుకు అనుగుణంగానే ఈ మూడు రైల్వే లైన్లని మూడు ప్రాజెక్టులుగా విభజించి అందులో ఒకటి సికింద్రాబాద్ కాజీపేట, రెండవది కాజీపేట నుండి విజయవాడ, మూడవది కాజీపేట నుండి ఈ బల్లార్ష వరకు ఉంటుంది. ఈ వీడియోలో మనం కాజీపేట అలాగే విజయవాడ మధ్యలో అందుబాటులోకి వచ్చే త్రిబుల్ లైన్ యొక్క వివరాలు తెలుసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో సికింద్రాబాద్ కాజీపేట, కాజీపేట బల్లార్ష ఈ రైల్వే లైన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా విజయవాడ కాజీపేట రైల్వే లైన్ యొక్క వివరాలకు వెళ్తే విజయవాడ కాజీపేట సెక్షన్ లో మనకి మొత్తం రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 219 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 38 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే 184 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది ఉంటుంది. ఈ రైల్వే లైన్ రైల్వే శాఖ 2012-2013 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం వచ్చేసి 1953 కోట్లుగా రైల్వే శాఖ అప్పుడు అంచనా వేసి ఇక్కడ పనులను ప్రారంభించింది. విజయవాడ కాజీపేట సెక్షన్ లో త్రిబ్లింగ్ వర్క్స్ అనేవి చాలా రోజులు నెమ్మదిగా కొనసాగినా కూడా ప్రస్తుతం ఈ పనులు అనేవి చాలా వరకు వేగాన్ని అందుకున్నాయి. ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి ఒక స్టేషన్ నుండి ఒక స్టేషన్ మధ్యలో కొనసాగుతూ ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ నుండి నెక్స్ట్ స్టేషన్ కి పనులని మొదలు పెడతారు. దీనికి గల కారణం వచ్చేసి మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి అలాగే రైళ్లకి కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండకూడదని కొన్ని రైల్వే స్టేషన్ల మధ్యలో పనులు మొదలుపెట్టి ఇవి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇక్కడ రైళ్లు అనేవి ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసి ఆ తర్వాత వేరే స్టేషన్ల మధ్యలో పనులనేవి మొదలు పెట్టుకుంటూ వస్తారు. అదే విధంగా మనకి విజయవాడ కాజీపేట త్రిబులింగ్ వర్క్స్ అనేవి ఎర్రపాలెం, తొండల గోపావరం, ఈ ఖమ్మం పరిధిలో ఉండే రైల్వే లైన్లు అనేవి కొన్ని ప్రాంతాలలో త్రిబులింగ్ గా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇక్కడ వరంగల్ లో మనం చూసుకుంటే ఈ నెక్కొండ, ఏలుగురు ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనకి ఈ త్రిబుల్ లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ త్రిబుల్ లైన్ లో మనకి రైళ్లు అనేవి కూడా పరుగులు పెడుతున్నాయి. పూర్తి స్థాయిలో అంటే కాజీపేట నుండి విజయవాడ సెక్షన్ వరకు మనకి ఈ రైల్వే లైన్ అనేది పూర్తిగా త్రిబులింగ్ గా అందుబాటులోకి రావడానికి 2025 సంవత్సరం వరకు పట్టవచ్చు. ఇక్కడ త్రిబుల్ లైన్ పనుల కారణంగా ఈ ప్రాంతాలలో ప్రయాణించే కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా భద్రాచలం రోడ్డు విజయవాడ మధ్యలో ప్రయాణించే మెమూ ఎక్స్ప్రెస్ ని చాలా రోజుల నుంచి రద్దు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే విజయవాడ కాజీపేట డోర్నకల్ ఈ మధ్యలో ప్రయాణించే మెమూ రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ పనులు అనేవి ఒక్కసారి డోర్నకల్ వరకు కంప్లీట్ అయితే ఈ డోర్నకల్ నుంచి నడిచే మెమూ రైలు అనేవి ఈ భద్రాచలం రోడ్డుకి, సో ఈ ప్రాంతాలకి ప్రయాణించే మెమూ రైలు అనేవి తిరిగి అందుబాటులోకి వస్తాయి. ఇంకా కాజీపేట విజయవాడ సెక్షన్ లో త్రిబుల్ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల గుండా ప్రయాణించే ప్రయాణికులకి ప్రయాణం అనేది చాలా వేగంగా ఉంటుంది. అలాగే ఎటువంటి క్రాసింగ్స్ అనేవి లేకుండా రైళ్లు అనేవి నిరంతరాయంగా కొనసాగవచ్చు. ప్యాసింజర్ రైళ్లకే కాకుండా ఇక్కడ త్రిబుల్ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ గూడ్స్ రైళ్లకి కూడా చాలా వరకు సమయానికి అనుగుణంగా ఇక్కడ గూడ్స్ ని తరలించవచ్చు ఈ త్రిబుల్ లైన్ ద్వారా. ఇది ఇటు రైల్వేకి చాలా వరకు బెనిఫిట్ గా ఉంటుంది, ఇటు ప్యాసింజర్లకి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, విజయవాడ కాజీపేట సెక్షన్ లో త్రిబుల్ లైన్ అనేది అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.